ఈరోజు ప్రపంచ మానవాళి బైబిలు అనగానే వాళ్ళ మాటల్లో ఎప్పుడు మనకు వినబడేది ఏంటంటే ఇది విదేశీ పుస్తకం, ఏదో విదేశాలకు సంబంధించిన దేవుడు ఆయన అనేటటువంటి ఆలోచనతో మన భారతీయులు భారతదేశంలో ఉండటం, అది మన దురదృష్టకరమైన పరిస్థితి. నిజంగా బైబిలు వినబడుతున్నప్పుడు మనుష్యుల మధ్య ఈ ఘోరకలి ఏర్పడడానికి ఘటసర్పము చెప్పిన మాటలు మన తల్లి వినటమేనండి. ఎవరి మాటలు విని అవ్వ దేవునికి వ్యతిరేకంగా పండుతున్నదో దేవుడు వారిరువురు మధ్య యుద్ధాన్ని పెట్టాడు. నమ్మించి మోసం చేసింది అవ్వని, మోసపోయి యుద్ధానికి సిద్ధపడింది మానవ సంతానం. మానవ సంతానంలోని ఎందరినో ఘటసర్పం సర్ప సంతానాన్ని చేసుకుంది. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను కాలం వచ్చేటప్పటికి యోహాను గారు మాటలు మీరు వింటారు. యోర్దాను నదిలో మరి పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు వాళ్ళంతా బాప్తిసం తీసుకోవడానికి యోహాను గారి దగ్గరికి యోర్దాను నదిలోకి వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుటకు వచ్చి చూచి, సర్ప సంతానమా, సర్ప సంతానమా? అవునండి, దేవుని మాటలు వినని వారు కదా వీళ్ళు. దేవుని మాటలు వినరు, బైబిల్ వినరు. ఒకనాడు దేవుని కుటుంబం అయిన ప్రథమ కుటుంబం అయిన ఆదామవ్వలు దేవుని మాట వినలేదు. అదే సంతానంలో నుండి వచ్చిన మనం కూడా ఈరోజు 66 పుస్తకాలు కలిగిన మహా జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టిన ఆయన మాటలు మనకు అర్థం కావటం లేదు. సర్ప సంతానం అయిపోయారటండి. ఎంత యుద్ధం చేసినా దేవుని సంతానం సర్ప సంతానంగా కన్వర్ట్ అయిపోతుంది. ఆలోచించటం మీరు. అసలు మనం అంతా ఎవలవే. యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసుక్రీస్తు అన్న మాటలు, అవి యోహాను గారు అన్న మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అనేసాడు. భూమి మీద మీరు పుట్టింది మహాదేవుని సంకల్పానుసారం వచ్చినటువంటి వాళ్ళు మీరంతా, అంతే కదండి. నేడున్న 750 కోట్ల మంది కానీ, గత తరాలలో పుట్టి చనిపోయిన కోటాను కోట్ల మంది కానీ, ఆదాము నుంచి, వీళ్ళంతా దేవుని సంతానము. ఈ దేవుని సంతానం సర్ప సంతానంగా మారిపోయింది. ఒక అవ్వ వల్ల అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు వచ్చిన తరువాత కూడా రెండవ ఆదాముగా యేసు వచ్చినప్పుడు కూడా ఆయన మాటలు వినకుండా ఆయన రాళ్లతో కొట్టింది, ఆయన్ని గాయపరిచింది, ఆయన సిలువేసింది, ఆయన్ని చంపేసిందండి. అందుకే యేసు అంటున్నాడు, మీరు మీ తండ్రి, నా తండ్రి కాదు మీ తండ్రి. అసలు మీరు ఒరిజినల్గా నా తండ్రి పిల్లలు, నాకు తమ్ముళ్ళు. కానీ మీరు మాత్రం మీ తండ్రి అపవాది.
మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి తర్వాత ఏమంటారు చూడండి, ఎక్కడ బిగినింగ్కి వెళ్ళాడు వల్ల. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆ తల్లి అవ్వ వీడు ఒక నరహంతకుడనే ఆలోచన కూడా లేకుండా నా తండ్రి చెప్పిన మాటను పెడచెవిన పెట్టింది. అందుకే నా తండ్రికి పిల్లలుగా చేయలేకపోయారు వాళ్ళు. ప్రథమ ఆదాం, మొదటి ఆదాం. నేనొచ్చి కడపటి ఆదాముగా తండ్రి పిల్లలను తండ్రి దగ్గర చేర్చడానికి వచ్చాను. మీరేమో నన్ను చంపడానికి చూస్తున్నారు. నిజంగా అంటే ఈ బైబిల్ చదువుతుంటే దేవుని కుటుంబము అనుకుని మనం చాలా పెద్ద స్టేటస్లో ఉన్నామండి. మనం ఈరోజు ఎవడో మన తప్పు పట్టేటంతటి మగాడు పుట్టడండి. ఇది 100%. ఎందుకంటే ఈ మధ్య నా బోధనలు విన్న తర్వాత శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు ప్రారంభించారు. వీడు చెప్పింది ఎంతవరకు నిజమని. అందులో ఒక విచిత్రమైనటువంటి నిజాన్ని బైబిల్ ముందు మోకరిల్లటానికి ప్రపంచం సిద్ధపడడానికి దగ్గరగా వస్తుంది. అది మీరు చూదురు కానీ ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో అబద్ధాలు చెప్పింది జనంతో సాతాను, ఎన్నో మాయమాటలు చెప్పింది జనంతో సాతాను. కానీ వాటిని ఛేదించుకుంటూ నాకంటే ముందు పుట్టిన వారు, ముందు తరాల్లో శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో డార్విన్ ఒకడు. చార్లెస్ డార్విన్ ఈజ్ అ క్రిస్టియన్. అతడు బైబిల్ ఎన్నడూ చదవలేదు. కానీ మనమంతా కోతు నుండి వచ్చామని ఒక అబద్ధాన్ని ప్రపంచంలో పెట్టేసేటండి. ఇంక అందరూ కోతు నుండి వచ్చాం. ఈ మధ్య మనిషిలో ఉన్న డిఎన్ఏ, ఆ డిఎన్ఏని ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేయడం మొదలు పెడితే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఒకసారి చూద్దాం. లైట్స్ ఆపండి. మీరు జాగ్రత్తగా వినాలి ఇవన్నీ, జాగ్రత్తగా. మనుషుల మధ్య డిఎన్ఏ యుద్ధం ప్రారంభమైంది. మానవ మూలాలను చాటి చెప్పే డిఎన్ఏను ఇప్పుడు తమది గొప్ప సంతతి అని చెప్పుకునే కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రచారం చేస్తున్నారు. జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక వర్గాలుగా మనిషి విభజన చెంది కొనసాగుతున్న పరిస్థితిలో డిఎన్ఏ ఒక జీవశాస్త్రంలా కాదు, మానవ శాస్త్రంలా మారిపోయింది. చివరకు సామాజిక శాస్త్ర చిక్కుముడులు విప్పేలా అవతరిస్తోంది. ఎందుకంటే డిఎన్ఏ ఇన్ని వర్గాలుగా ఉంటుందా, లేక ఈ భూమి మీద ఉన్న అందరి అమ్మ ఒక్కటే అని చాటి చెబుతోందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు డిఎన్ఏ పరిశోధనలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. డిఎన్ఏకు జాతి, వర్ణం, మతం, కులం ఉందా? కులానికో ప్రత్యేక డిఎన్ఏ, మతానికో ప్రత్యేక జీన్స్ ఉంటుందా? ఆసక్తిగా మారిన డిఎన్ఏ పరీక్షల చర్చ. తెలంగాణలోనూ మొదలైన తెలుగు డిఎన్ఏ పరీక్షలు. భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? రాతి యుగం నుంచి డిజిటల్ యుగానికి డిఎన్ఏ వారధి కాబోతోందా? డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే చాలా మంది నోరెళ్లబట్టచ్చు. కానీ డిఎన్ఏ అంటే ఓహ్ అదా అంటారు ఏదో తెలిసినట్టుగా. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఒక జీవి నిర్మాణంలో డిఎన్ఏ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అచ్చంగా చెప్పాలంటే మనం ఏ తానుకు చెందిన పీలికలమో చెప్పే వ్యవస్థ. ఇప్పుడు జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక వర్గాలుగా విడిపోయి మనిషి కొనసాగుతున్న పరిస్థితుల్లో డిఎన్ఏ ఒక జీవశాస్త్రంలా కాదు, మానవ శాస్త్రంలా మారిపోయింది. మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది, వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండవాసులేనా? మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల్ని డిఎన్ఏలో వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. డిఎన్ఏ సేకరణ
వివిధ యుగాల్లో మనిషి జీవన విధానాల ఆధారంగా జరుగుతుంది. మెగలోథిక్, నియోలోథిక్, ఐరన్, బ్రాంజ్, డిజిటల్ ఇలా విభజన చేశారు. పాత రాతియుగం, మధ్యరాతియుగం ఇలా యుగాలుగా విభజన చేసి చివరకు డిజిటల్ యుగంగా ఇప్పటి తరాన్ని పరిగణిస్తున్నారు. రాతియుగపు ఆనవాళ్లు అక్కడక్కడ బయటపడుతున్నాయి. ఆ కాలం నాటి మనిషి సమాధులు ఇప్పటికీ కొన్ని పురావస్తు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు ఆధునిక డిఎన్ఏ విశ్లేషణలు తప్ప మిగిలిన యుగాల డిఎన్ఏల విశ్లేషణ చాలా తక్కువగానే సాగుతోంది. భరత ఖండంలో మానవ విస్తరణలో తెలుగు నేల చాలా వరకు జీవం పోసిందని పరిశోధనలు చెప్తున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణలో పురావస్తు తవ్వకాల్లో లభించిన రాతియుగపు మనిషి ఆనవాళ్లు నిక్షిప్తంగానే ఉన్నాయి. ఒకప్పుడు విస్తార భూమికలా ఉండే ఈ హైదరాబాద్ ప్రాంతంలో రాతియుగపు మనిషి ఆనవాళ్లు అనేకం లభించాయంటోంది ప్రభుత్వం. అంతేకాదు వాటిని అన్వేషించడానికి హైదరాబాద్ సిసిఎంబి, పుణేకు చెందిన దక్కన్ వర్సిటీలలో ఆర్కియాలజీ విభాగం ఎంఓయూను కూడా చేసుకుంది. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఒక భాగంగా ఉంది కాబట్టి చాలా సంవత్సరాల నుండి, అంటే అతి ప్రాచీన మానవుడు జీవించిన ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం కూడా ఒకటి. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జన నివాసం ఉంది. సో ఆ జనవాసాల్లో ఉన్న టైంలో కొన్ని పర్టికులర్ పద్ధతిలో మనుషుల్ని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టే విధానం ఉండేది. అంటే ఇప్పుడు మనం చరిత్ర కనుక చూస్తే మెగాలిథిక్ బరియల్స్ అని, తర్వాత నియోలిథిక్, తర్వాత ఐరన్ ఏజ్ అని, బ్రాంజ్ ఏజ్ అని, ఇప్పుడు డిజిటల్ ఏజ్ అని, ఇట్లా రకరకాల చరిత్రని మనము క్రోడీకరించేకి వీలవుతుంది. సో ఈ మెగాలిథిక్ బరియల్స్ ఆర్ ది అర్లియెస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనమాట. సో అలాంటివి మన తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నాయి. అంటే వాటిని బట్టే మన తెలంగాణ ప్రాంతం అతి ప్రాచీన ప్రాంతం అని చెప్పడానికి వీలవుతుంది. డిఎన్ఏపై ఇలాంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేశంలో జరగడం ఇదే ప్రథమం. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుందంటోంది టిఎస్ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన సిసిఎంబి, మరోవైపు అథెంటిక్ యూనివర్సిటీగా ఉన్న దక్కన్ కాలేజీల్లో ఈ ఎంఓయూ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందంటోంది. ఈ ప్రాంతాలన్నీ ఎప్పుడు ఇక్కడ నివాసాలు మొదలైనాయి, వీళ్ళ చరిత్ర ఏంటనేది తెలిసేకి పూర్తి స్థాయిలో మనకి అవకాశం దొరుకుతుంది. మనకి ఇప్పుడు భారతదేశంలో, ప్రపంచంలో మొత్తంలో కూడా చూస్తే సిసిఎంబి ఇస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్, ఫైనెస్ట్ ల్యాబ్ ఇన్ ది వరల్డ్. సో వాళ్ళు డిఎన్ఏకి సంబంధించిన చాలా అథారిటీ, వాళ్ళతో ఒక ఎంఓయూ తీసుకున్నాం. తర్వాత దక్కన్ కాలేజ్ అనేది ఆర్కియాలజీలో ఒక మహోన్నత పీఠం లాంటిది, వైస్ ఛాన్సలర్తో కూడా ఒక ఎంఓయూ మనం చేసుకున్నాం. వీళ్ళిద్దరు కలిపి మనకి సహకరించి ఇప్పుడు పంపించిన డిఎన్ఏలు టెస్ట్ చేయడమే కాకుండా ఇంకెక్కడైనా మనం ఎక్స్కవేషన్ చేసేప్పుడు, తవ్వకాలు చేసినప్పుడు వాళ్ళ మనుషులు వస్తారు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ వస్తారు, ఆ డిఎన్ఏ చెడిపోకుండా తీసుకోవడం ఎట్లా, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సహకరిస్తారు. మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్రికా ఖండం నుంచి ఇప్పుడున్న మనిషి ప్రయాణం ప్రారంభమైంది అనుకుంటున్న సమయంలో మన దేశంలో మానవ విస్తరణకు కీలక మూలాలే ఉన్నాయి. అందులోనూ కృష్ణా గోదావరి ప్రాంతం నుంచే మానవ మూలాల విస్తరణ ఎక్కువగా సాగిందనే పరిశోధనలు ఉన్నాయి. తెలుగు నేలపై ఆర్కియాలజీ పరిశోధనలు శాఖాపరంగా అతి పురాతనమైందంటోంది పురావస్తు శాఖ. అందుకే ప్రత్యేకంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ శాంపిల్స్ సేకరించి పరిశోధనకు అందించామంటున్నారు పురావస్తు అధికారులు. ఇన్ని సంవత్సరంగా చాలా ఎక్స్కవేషన్ జరుగుతున్నాయి, కానీ ఓన్లీ బరియల్సే దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళు అసలు అంటే ఇన్హాబిట్ చేయలేదు ఈ ల్యాండ్ని. దే వర్ జస్ట్ నోమాడ్స్ అన్న ఒక ఐడియా ఉంది. 1952 నుంచి మనకున్న శాంపుల్స్లో ఒక 5 శాంపుల్స్, 4 ఎక్స్కవేషన్ సంబంధించి 15 శాంపుల్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ దీన్ని ఎక్స్ట్రాక్షన్ కూడా చాలా డిఫికల్ట్, ఎందుకంటే జెనెటిక్ మెటీరియల్ అనేది చాలా అన్స్టేబుల్ బయాలజికల్ మెటీరియల్ కాబట్టి ఇట్స్ నాట్ వెరీ స్టేబుల్. ఇవన్నీ కూడా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి జెనెటిక్ మ్యాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో మనకు మే నెలలో, లాస్ట్ మే 2016లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ రావడం జరిగింది. శాంపుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాం. తెలంగాణ ఆర్కియాలజీ ద్వారా జరిగిన ఈ డిఎన్ఏ ఒప్పందం ఒక చారిత్రాత్మకమంటోంది దక్కన్ కాలేజీ. చరిత్రను పురావస్తుతో అనుసంధానం చేసి సిసిఎంబి ద్వారా పరీక్షలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామంటున్నారు పుణే దక్కన్ వర్సిటీ ఆచార్యులు వసంత్ షిండే. ప్రభుత్వం డిఎన్ఏపై ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఒక మంచి పరిణామం అంటోంది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇప్పటికే అనేక డిఎన్ఏ శాంపిల్స్ ను సిసిఎంబి పరిశోధించిందని, రాతియుగంతో తెలుగు నేలకు ఉన్న సంబంధాలు ఈ పరిశోధనల్లో తేలాయని అంటున్నారు సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా. ఇప్పుడు అందరి చూపు ఈ పరిశోధనలపైనే ఉన్నాయి. మన నేలపై జరిగిన ఎన్నో గొప్ప పరిణామాల్ని తెలుసుకునే అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిఎన్ఏకు ఇంత ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో మనిషి నిర్మించుకున్న అనేక అడ్డగోడలను డిఎన్ఏ కూలగొట్టే అవకాశం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది? జాత్యహంకారాలు కొనసాగాయి, అనేక వినాశనాలకు కారణమయ్యాయి. నలుపు తెలుపు వైరుధ్యాలు యుద్ధాలుగా మారాయి. మతం సంగతి సరే సరి, ఇక మన దగ్గర కుల వ్యవస్థల సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ కొంతమంది తమ కులమే పెద్దది, మిగిలిన కులాలు అల్పమని భావనలో బతుకుతున్నారు. అయితే ఇదంతా అర్థం పర్థం లేని వాదనే అంటున్నారు మానవతావాదులు. ఈ భూమిపై మానవులంతా ఒక తల్లి బిడ్డలేనని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయంటున్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. 2 లక్షల సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆఫ్రికాలో తను జన్మనిచ్చిన బిడ్డలమే మనం. ఆవిడకి ఒక పేరు పెట్టుకున్నాము. ఆవిడని మనము మైటోకాండ్రియల్ లీవ్ అని అనొచ్చు, లేకపోతే లూసీ అని అనొచ్చు. కానీ నిజం ఏమిటి అని అంటే మనందరి తల్లి ఒకతే. ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం మనం ఆ విషయాన్ని మర్చిపోయి మనలో డిఫరెన్సెస్ ఏమిటి అని వెతుక్కుని ఎదుటి మనిషి కంటే మనం ఎలా సుపీరియర్ అని మాట్లాడుతున్నాం. అభిమానం, ప్రేమ ఇలాంటి వాటికి కూడా మనిషి హద్దులు పెట్టుకున్నాడు. అభిమాన హీరోను ఎంచుకోవాలనుకుంటే, ఒక ఓటు వేయాలంటే కుల ప్రాతిపదికన సాగే చర్యలు అనాగరికం అంటున్నారు మన దేశానికి ఆవల నుంచి చూస్తున్నవారు. ఇప్పుడు సినిమా స్టార్ని లైక్ చేయాలంటే మన కులం ఆడై ఉండాలి, ఓటేయాలంటే మన కులం ఆడై ఉండాలి రాజకీయ నాయకుడు. అది చాలా నాగరికమైన విషయం. నా ఉద్దేశంలో మనం ముందుకెళ్ళ బదులు వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు నాకైతే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని కులాలు ఉన్నాయి అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. నెక్స్ట్ తరాలకి ఏం నేర్పుతున్నాం మనం? డివిజన్ నేర్పుతున్నాం బేసికలీ. ఒక ప్రత్యేక డిఎన్ఏనో లేక జీన్స్ ఉన్నాయంటూ ఆధిపత్యాలు ప్రదర్శించే వారికి డిఎన్ఏ పరీక్షలు ఒక సవాల్ కూడా విసురుతున్నాయి. తాము ప్రత్యేకతతో పుట్టామనే వారు డిఎన్ఏ టెస్టులకు సిద్ధమైతే అసలు బండారాలు తేలిపోతాయంటూ సవాల్ విసురుతున్నాయి మానవతావాద సంఘాలు. మనం ఏ వాతావరణంలో పెరిగామో ఆ వాతావరణంలో ఉన్న సామర్థ్యాలు మనకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కానీ అవేవి పుట్టుకతో రావు. వీరందరూ పుట్టుకతో వస్తున్నాయని అబద్ధాలు చెప్తున్నారు. ఈ దొంగ మాటల్ని అరికట్టడానికే వారందరికీ మేము ఒక ఛాలెంజ్ విసిరాం. మా కులమే గొప్పది అని చెప్పుకుంటున్న వారందరినీ రండి, మీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. మీ డిఎన్ఏ టెస్ట్లో మీకు ఏమైనా ప్రత్యేకతలు ఉంటే బయటకు వస్తాయి. అలా చూసుకుందాం. మనుషులు ఒంగోలు గిత్తలు కాదండి, వాళ్ళకి స్పెషల్ కెపాసిటీస్ ఉంటాయని మాట్లాడకూడదండి. మనుషులందరూ ఒకటేనండి. మనందరం కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలమండి. కుల మత జాఢ్యాలు ప్రపంచ దేశాల్లో చాలా వరకు కొనసాగుతున్నాయి. ఇక మనవాళ్ళు దేశాల సరిహద్దులు దాటిన తర్వాత కూడా కుల పిచ్చితో రగిలిపోతుంటారు. గ్లోబల్ సిటిజన్గా ఉండాల్సిన మనిషి ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటున్నారు. దేశం వదిలి కెనడా, యూకే, యుఎస్ఏ వెళ్ళిన వాళ్ళు అక్కడ మళ్ళీ కుల సంఘాలు పెట్టుకుని అక్కడ డివిజన్ క్రియేట్ చేసుకుంటున్నారు. యూకేలో కొత్తగా ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉందని కొత్త లా తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంటే యూకే దాకా వెళ్ళి మన వాళ్ళు దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అది. ఈ కుల వ్యవస్థ అంటే ఇది లాఫబుల్ మ్యాటర్ నాకైతే. ఇప్పుడు జరుగుతున్న ఈ డిఎన్ఏ టెస్టుల ద్వారా మనుషులంతా ఒక్కటేనని, అందరూ అన్నదమ్ముల్లా బతకాలని నిజం శాస్త్రీయ పరీక్షల ద్వారా బయటపడాలని కోరుకుంటున్నారు మానవతావాదులు. నిజంగా డిఎన్ఏ పరీక్షలు విస్తృతమైతే రాతి యుగం నుంచి నేటి డిజిటల్ యుగం వరకు వాస్తవాల గుట్టు విప్పగలిగితే అది అద్భుత ఆవిష్కరణ అవుతుందా? జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక జాడ్యాలు మాయమై మనిషిలా మిగులుతాడా? అవునని అంటున్నాయి పరిశోధనలు. అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు మానవతావాదులు. జైగూట్ అనే చిన్న కణం పిండంగా, ఆ తర్వాత జీవిగా ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ పదార్థంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న మనిషి మూలాలన్నీ ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంతతిగా పరిశోధనలు తేల్చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనిషి అనుభవించిన యుగాలన్నిటి సారాంశాన్ని డిఎన్ఏ తేల్చగలిగితే ఖచ్చితంగా ఒక విశ్వ మానవుడు వస్తాడంటున్నారు. కోపస్థ మండూకంలా ఆలోచించే పరిస్థితులు దూరమవుతాయంటున్నారు. ఒకటే ఊర్లో ఉన్నట్లుంటే అదేమంటారు, కూపస్థ మండూకం అని ఎట్లయితే అంటామో, తను ఉన్న భావే ప్రపంచం అనుకునే పద్ధతిలో ఉన్న వ్యక్తి ఇంకొక వారిని వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ దాని గురించి కానీ గౌరవించడం కానీ అదంతా ఉండదు. వాళ్ళకి తెలియదు విషయం కూడా. మూలం అంతా ఒకటే. ఆ మూలం నుండి
పెరుగుతున్న జనాభా దృష్ట్యా, మనిషి ఆవాసాల దృష్ట్యా రకరకాల ప్రాంతాల్లో మనిషి వెళ్ళినంత మాత్రాన ఇంకా అదే ముఖ్యం అనుకొని మిగతా అంత తప్పు అనుకొని ఉండే భేషజాలు పోయే అవకాశం ఉంది. డెఫినెట్గా ఒక విశ్వమానవ జాతి అనేది ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. మనిషి చివరికి మనిషిగానే మిగలాలి. జీవులన్నిటిలోనూ ఇదే కనిపిస్తుంది. తనకు తాను ప్రత్యేకతలు ఆపాదించుకునే పరిస్థితి లేకుండా DNA పరీక్షలు నిజాలను నిగ్గు తేల్చగలిగితే అనేక అంతరాలకు సరైన సమాధానం దొరుకుతుందంటున్నారు. మా కులం గొప్పదని, లేకపోతే మా కులం నుంచి వచ్చాడు కాబట్టి ఫలానా హీరో గొప్పవాడని ఇలా ప్రగల్భాలు పోతున్నవారు, వెర్రికూతలు కోస్తున్న వారికి ఛాలెంజ్, కమ్ మీ DNA శాంపిల్ ఇవ్వండి, మీలో ఆ ప్రత్యేకతలు ఏమున్నాయో నిరూపించండి, లేకపోతే ఇటువంటి మాటలు కట్టిపెట్టండి. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ DNA ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. ఎన్ని గిరులు గీసుకున్నా యుగాల ఆవిర్భావంలో అంతా ఒక్కటే. ఒక ఫ్రెంచ్ను అసహించుకున్న ఒక ఆంగ్లేయుడికి DNA పరీక్షలు చేస్తే అతనిలో 40% ఫ్రెంచ్ ఉందని తేలిన నిజాలు మనకు కనువిప్పు కావాలంటున్నారు. ఈ అంతరాలు మధ్యలో వచ్చి చేరినవే. పురావస్తు పరిశోధనల్లో లభించే ఆధారాల్ని గుదిగుచ్చి DNA పరిశోధనల సమాహారం ఒకచోట చేర్చితే ఖచ్చితంగా ఈ మనుషుల్లో మార్పునకు కారణమవుతుందంటున్నారు. ఒక ఇంగ్లీష్ అతను హీ సేస్ ఇన్ ద వీడియో దట్ ఐ హేట్ ఫ్రెంచ్ అని చెప్తున్నారు. బట్ ఆయన బ్లడ్ శాంపుల్లో DNA చేస్తే ఆయన 40% ఫ్రెంచ్ అని వస్తుంది. దెన్ హీస్ టేకెన్ అ బ్యాక్. సో ఇది మనకు మనుష్య జాతి అన్నది ఒక్కటే, హ్యుమానిటీ ఈజ్ వన్ అన్నదానికి దిస్ విల్ ప్రొవైడ్ మోర్ ప్రూఫ్ దట్ దెర్ ఇస్ జెనెటికలీ వీఆర్ ఆల్ ద సేమ్ అన్నదానికి ఇట్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ మోర్ ప్రూఫ్. ఈ అండర్స్టాండింగ్ ఉంటే కంపల్సరీగా మార్పు వస్తుంది. ఒక మనిషి రక్తంలో అతని కులం ఉన్నతిని చెప్పే లక్షణాలున్నాయని నమ్మే రోజులు పోవాలంటున్నారు. మానవజాతి అంతా ఒక చోటు నుంచి వచ్చిందని DNA పరిశోధనలు తేల్చి చెప్పిన నిజాలు గుర్తించాలంటున్నారు. ఆ మధ్యన ఎవరో మా కులం గొప్పది, ఈ కులంలో పుట్టడం అదృష్టం, జన్మతః వచ్చిన అదృష్టం, అలాగే ఈ కులంలో పుట్టారంటే వాళ్ళ రక్తంలో, వాళ్ళ DNAలో, వాళ్ళ జీన్స్లో ఏదో గొప్పదనం ఉంది అని ఒక క్లెయిమ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు, భారతీయులు కానివ్వండి, వాళ్ళు జర్మన్ దేశస్తులు కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కానివ్వండి, ఎక్కడ వాళ్ళైనా వాళ్ళ DNA ట్రేస్ చేస్తే వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారని ప్రూవ్ అవుతుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచ దేశాలే కాదు, భారత్ లాంటి దేశాల్లో అభివృద్ధికి, మానవ వికాసానికి అడ్డుగా ఉన్న అనేక గోడలు బద్దలు కావడానికి DNA నిజంగానే అత్యాధునిక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో జీర్ణించుకుపోయిన కుల వ్యవస్థను కడిగేసే న్యూక్లిక్ యాసిడ్ల DNA పరిశోధనలు ఉపయోగపడాలి. హూ యామ్ ఐ? నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే సమాజంలోని అనేక అంతరాలకు, అనేక రుగ్మతలకు పరిష్కారం దొరికినట్లే. వీటికి సమాధానం లేకపోవడం వల్లనే కులం, మతం, వర్ణం ఇలాంటి భేదాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. అందుకే చాలా వరకు వీటి పరిష్కారానికి DNA పరీక్ష ఒక్కటే సమాధానంగా ప్రపంచమంతా భావిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో CCMBతో కలిసి ఒక సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించింది. నిజంగా ఈ ప్రాజెక్టు కానీ సఫలం చెందితే మనం ఏదైతే అడ్డుగోడలు అనుకుంటున్నామో అటువంటి పటాపంచలయ్యే అవకాశంతో పాటు ఒక వసుదైక కుటుంబం బయటపడుతుంది. ఒక విశ్వమానవుడు ఆవిష్కృతమవుతాడు. కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్తో గణేష్, TV9 హైదరాబాద్. మీకు అర్థమైంది కదండి, ఈరోజు ప్రపంచ జనాభాలో ఉన్న 750 కోట్ల మంది కానివ్వండి, దీనికి ముందు పుట్టిన కోటాను కోట్ల మంది కానివ్వండి, వీళ్ళంతా ఒక తల్లి నుంచి వచ్చారు, కోతు నుండి మాత్రం కాదు. మరి దీనికి బైబిల్ ఏమైనా బేస్ ఉందా? బైబిల్లో వీళ్ళు ఈవేళ చెప్తున్నారండి, కళ్ళు తెరుచుకొని వీళ్ళు ఈవేళ చెప్తున్నారు. బైబిల్ చూద్దాం ఒకసారి. ఆదికాండం, అందరూ తీయాలి బైబిల్. ఇప్పుడు ఆదికాండం చదువుకున్న వాళ్ళు, టీచర్స్, ఇంటలెక్చువల్స్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని జీర్ణించుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవము గల భూలోకములో ఆనాటి నుంచి ఈనాటి వరకు పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరికి, జీవము గల వారికి తల్లి. అది అండర్లైన్ చేసుకోండి. ఆదాము ఏమంటున్నాడు? తన భార్యని అవ్వని
జీవము గల ప్రతి వానికి తల్లి ఆమె డిఎన్ఏయే ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవులందరిలోనూ ఉంది. ఈ డిఎన్ఏకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఒకటే కదండి. ఈరోజు ఓట్లు వేయాలంటే కుల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఓట్లు వేయాలంటే ఏమంటే మత రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఓట్లు వేయాలంటే ప్రాంతీయ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు. మనవాడు కదండి, ఈ కాపుల్లో ఈ మినిస్టర్ పదవి తనకి ఇద్దాము, ఏమండి వెనుకబడిన వారిలో ఈ పదవి వాళ్ళకి ఇద్దాము. చూసారు, ఈరోజు రాజకీయాలు జాతులను బట్టి, వాళ్ళ కులాలను బట్టి ఈరోజు మనుషులు ఎంత పిచ్చివాళ్ళగా మారిపోయారు. చూసారా? ఏమండి బైబిల్ ఏమనుకుంటున్నారు మీరు? చూసారా ఈ రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయో? దేవుని పిల్లారా, మీ చేతిలో ఉన్న బైబిలు చాలా గొప్పదర్రా. మరలా చదువునని బైబిల్ ఏం చెప్పింది? 3:20 ఆదాము తన భార్యకు అవ్వను పేరు పెట్టాడు. ఏలయనగా జీవము గల ప్రతి వానికి ఆమె తల్లే అన్నాడు. ఇక్కడ ఇంకా తండ్రి దగ్గరికి రాలేదు సైన్స్. మళ్ళీ చెప్తున్నాను మీకు, వాళ్ళ మైనస్ పాయింట్. తల్లి దగ్గరికి రాలేదు, వాళ్ళు తల్లి దగ్గరే ఉన్నారు. ఇక ఆ అవ్వకి ఎలాగొచ్చింది? నాన్నని కనిపెడతారు. ఈవేళ రేపు ఒక నాన్న ఉన్నాడు అని చెప్తారు. ఇంకా మరొక స్టెప్ ఉంది పైకి, నాన్నలందరికీ నాన్న ఒక ఆయన ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. ఆ నాన్న దగ్గరికి రావాలి. ఇప్పుడు అమ్మ వరకు వచ్చారు, సంతోషం. ఏమంటే కోతి మా పితామహుడు అని చెప్పుకోవడం కంటే, వీళ్ళు దిక్కుమాలిన శాస్త్రాన్ని నమ్మి ఆ రోజు చెప్పిన అబద్ధాన్ని ఈరోజు సమాజం నమ్ముతుంది, మేము కోతి నుండి వచ్చామని. ఇంకొక తప్పు చేసింది శాస్త్రం, మీకు చెప్తున్నాను. నేను మరణించిన తర్వాత కూడా ఈ జ్ఞాపకాల్లో మీరు ఉంచుకోండి వీటిని. ఆఫ్రికా కాదు ప్రారంభం, ఆసియా ఇస్ టర్కీ. మొదటి మానవుని జన్మస్థలం టర్కీ, ఆసియాలోని టర్కీ, నాట్ ఆఫ్రికా. అంటే ఆఫ్రికాలోని కోతును చూసిన తర్వాత డార్విన్ మనిషి కోతు నుండి వచ్చాడని చెప్పుకున్నాడు. అది ఒకసారి మీకు చెప్పాను నిన్న మొన్న. ఈరోజు శాస్త్రం ఎంతవరకు వచ్చిందంటే, ఎదుగుతుందంటే, ఓరే బాబు కోతి కాదు, మనందరికీ ఒక తల్లి ఉంది అని చెప్పి ఛాలెంజ్ అంటున్నాడు. చూసారా, శాస్త్రవేత్త ఛాలెంజ్ చేసేసారంటే చాలా సంబరపడ్డానండి నేను. ఏమండి శాస్త్రవేత్త ఛాలెంజ్ చేశాడంటే మనకు చేయలేదండి, ఆ కింద ఉన్న స్టాఫ్కి చేశాడు. ఎందుకంటే కోతు నుండి వచ్చావని, మా కులం వేరని, మా మతం వేరని, మా ప్రాంతం వేరని. ఈరోజు సినిమాల్లో ఒక నటుడు కావాలంటే ఆల కులం వాళ్ళనే ప్రాధాన్యత ఇస్తారండి. ఒక రాజకీయాల్లో ప్రవేశం కావాలనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు, వాళ్ళకేనండి అధికారాలన్నీ. ఒక ఉద్యోగం, అన్నీ మీరు ఆలోచించండి. మేము క్షత్రియులు అండి, మేము రాజులు అండి. నువ్వు రాజువా? నీ డిఎన్ఏ ఎవరిదో తెలుసా? ఇలాంటి వాళ్ళందరికీ గొడ్డలు పెట్టయిందండి ఈరోజు ఇది. మనం కొడితే చెప్పు దెబ్బ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళే కొట్టాలి, గొడ్డలు పెట్టి కొట్టారు వాళ్ళు. ప్రతి వాడిలో ఉన్న డిఎన్ఏ ఒకే తల్లి నుండి వచ్చింది. ఆ తల్లి అవ్వ. ఆ అవ్వకు భర్త అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ఫాదర్. భూమి మీద శరీరాలతో రావటానికి మనకొక ఆయన ముందుగా దేవుడు చేశాడు, కన్నాడు. ఆయనే ఆదాము. ఎప్పుడు రాశాడు ఇది? యూరోపియన్ ఏమండి సైంటిస్టులు చాలా పెద్దలు, అందరూ గ్రీక్స్ ఉన్నారంటే చాలా శాస్త్రవేత్తలండి. యేసుక్రీస్తు చెప్తాడు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు అని. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు
1వ అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక్రియలు వండర్స్ చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులైతే జ్ఞానమును వెతుకుచున్నారు. మనం ఎవరం అని చెప్పాడు మరి, కిందకి రండి. అయితే మేము అంటే క్రైస్తవులు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అంటే వీళ్ళు వెతుకుతున్నది, వాళ్ళు చేయమన్నది మేమే చెబుతున్నాం, వాళ్ళే క్రైస్తవులు. ఈరోజు మనం చెబితే ఈ సమాజం వంగి నమస్కరించాలి. వాడు ఎంత పెద్దవాడైనా, నో కులం, నో మతం, పరలోకపు తండ్రి ఒకని నుండి ప్రతి జాతి మనుషులకని మీరు పెట్టుకున్న జాతులు కాదు. చైనా పుట్టివాళ్ళు, చిన్న కళ్ళోళ్ళు, చెప్పటి ముక్కోళ్ళు, వైట్ స్కిన్ వాళ్ళు, నిగ్రోస్ ఆఫ్రికా, పొడవాటి శరీరాలు, బండ ముక్కులు, పెద్ద నోరు, ఉంగరాలుగా ఉండి చుట్టుకుపోయిన తల వెంట్రుకలు, ఇవన్నీ అది జాతి అనగానే మన జాతులు మనం లెక్కేయకూడదు, తప్పు అది. ఇండియన్స్ ఒకలా ఉంటారు, అమెరికన్స్ ఒకలా ఉంటారు, కెనడియన్స్ ఒకలా ఉంటారు. మీరు గమనించండి. గ్రీక్స్ కలర్స్ వేరుగా ఉంటారు, వాళ్ళ ఇది వేరు, వాళ్ళ ఎదుగుదల ఒకలాగా ఉంటుంది. ప్రపంచంలో జాతులు అనగానే ఇవి మానవ జాతులు అనగానే పొడుగున్నవాళ్ళు, పొట్టుకున్నవాళ్ళు, ఎర్రగున్నవాళ్ళు, నల్లగున్నవాళ్ళు, తెల్లగున్నవాళ్ళు, ఇవన్నీ జాతులు. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను ఒకని నుండి, ఆ ఒకడు అవ్వ నుండి, ఆ అవ్వ, ఎందుకంటే తండ్రి శుక్రకణం రావాలి కదా. తల్లిలోనికి కయ్యను పుట్టాలన్నా, మరి హెబెలు పుట్టాలన్నా, షేతు పుట్టాలన్నా ఆదాములో నుంచి శుక్రకణం రావాలి. ఆ గర్భసంచులోకి బిడ్డ అమ్మ వరకు వచ్చారు. మరి నాన్న లేకుండా వీళ్ళే చెప్తారు రేపు ఎల్లుండు ఆ నాన్న ఆదామని. వచ్చేసారు మన దగ్గరికి, మీరు ఏం వరి కావద్దు, వచ్చేసారు. దేవుని పిల్లలారా, మీ చేతిలో ఉన్న బైబిల్ చాలా గొప్పదర్రా, చాలా గొప్పదది. మహాజ్ఞాన గ్రంథం అది. అది అర్థం కాలేదు సమాజానికి. మనం ఏం చేయాలట, మనం ఎలా ఉండాలంటున్నాడు? వెదుకువారికి, అడుగువారికి ప్రకటించుచున్నాము. ఏంటిది? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఎవరు? సర్వములో సర్వమగు నిమిత్తము. ఆయన్ని ఛేదిస్తే చాలు సర్వ జ్ఞానం బయలుపడుతుంది. ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు అతని యందే గుప్తమై ఉన్నవి. దేవుని పిల్లలారా, నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అరా. ఈరోజు శాస్త్రం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. నా తరువాత నా పిల్లలు 2వ తరం, నా పిల్లల తరం 3వ తరం, నా పిల్లల తరం ఇప్పుడు ఇందాక చెప్పినవాడు వాడు 4వ తరం. 4వ తరంలో చిన్న పిల్లాడు, కొన్ని సంవత్సరాలు ఉన్న పిల్లవాడే ఎలా మాట్లాడుతున్నాడో మీరు విన్నారు కదా. నేను మృతుల లోకానికి వెళ్ళిన నా సంతతి భూమి మీద దేవుని సంతతిగా, సర్ప సంతానాన్ని దేవుని సంతానంగా మార్చిన యేసుక్రీస్తు విప్లవానికి ఒక శంఖంగానే నేను మిగిలిపోయి ఎదురు చూస్తూ ఉంటాను మీ అందరి కోసం. యేసు అనగానే ఏదో చేతగానివాడు అనుకున్నారని. పిలాతు కూడా అర్థం కాలేదు. ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ద రోమన్ ఎంపైరిజం. ఏమండి, ఎవరనుకున్నారు? ఏమనుకున్నాడు పిలాతు? రాజువా నువ్వు అంటున్నాడు. పాపం, నువ్వు రాజువా? అవును, నేను రాజునే అన్నాడు. మరి రాజు అయితే ఏంటి నీ పరిస్థితి? మరి ఏది నీ సైన్యం, ఏది నీ సేన, ఏది నీ వ్యూహ రచనేది? యూదులకు అప్పగింపకుండునట్లు నీ వాళ్ళు పోరాడాలి కదా. మరి ఏరి వాళ్ళంతా ఏం చెప్తే అర్థమవుతుంది పిలాతుకి? ఏం చెప్పినా అర్థం కాదు వాడికి. అందుకే చంపమని యూదులు కేక వేసిన రోజున ఇతడు నిర్దోషితని యందు నాకు ఏ దోషం లేదని చేతులు కడుక్కున్నాడు. మీకు తెలుసు పిలాతు. దేవుని పిల్లలారా, ఇట్స్ వండర్ఫుల్. కనుక మనిషి అనేవాడు సాక్షాత్తు దేవుని కుమారుడు.
దీనికి ఆయన ఆదికాండంలో ప్రారంభంలో రాస్తూ 27, 28 చూడండి, అక్కడి నుంచి చూడండి. భూమి మీద వాళ్ళని కలుగు చేసిన తర్వాత వాళ్ళని ఏమైనా ఆశీర్వదిస్తున్నాడో దేవుడు చూడండి. మొదటి అధ్యాయం ఆదికాండం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ చెబుతున్నాడు. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అన్నాడు. తన పిల్లలు వాళ్ళు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 8వ వచనం. మహోన్నతుడు జనములకు తన స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకపరిచినప్పుడు, చూసారండి, దేవుడు నరజాతులను ప్రత్యేకపరిచాడు. దేవుని రూపం ఒక చిన్న బొమ్మలోకి వచ్చి దేవుని కొరకు బ్రతకమని యేసును పంపి, ముందు నాశనం అయిపోయిన ఆదాము కన్న పిల్లలు సర్పసంతానంగా మారితే, దేవుని కుమారుడిగా వచ్చిన యేసు తండ్రి కుమారులుగా మార్చడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను బలైపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని చూపించాలని నేను అనుకుంటున్నాను. ఏమండి, మనిషి ఈరోజు అంతరిక్షంలో చూస్తున్నాడు. అంతరిక్షంలో చూసిన మనిషి ఏం చూశాడు? ఎంతవరకు వెళ్ళాడు? ఎంతవరకు వెళ్ళి ఆగిపోయాడో అది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అక్కడి నుంచి భూమి మీద ఉన్న మనిషి దగ్గర నుంచి అంతరిక్షంలోకి ఎంత దూరం వెళ్ళగలడో చూసి అనంతమైన ఆకాశాన్ని ఇంకా వెళ్ళవలసిన పరిస్థితికి వీడి జ్ఞానం అందక తిరిగి రిటర్న్ అయిపోయాడు. ఆ రిటర్న్ అవుతూ మరలా మనిషి దగ్గరికి వచ్చాడు. వాడుకున్న టెక్నాలజీని అంత ఉపయోగించి మనిషి లోపలికి ప్రవేశించాడు. ఎంత లోపలికి వెళ్ళాడో, ఏం చెప్పాడో ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది భూమి మీద ఉన్న ఒక స్త్రీ. ఆమె నుంచి విశ్వంలోనికి ఇప్పుడు మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు. చూద్దాం. ఆమె 1 మీటర్ దూరంలోనికి ఉంది. ఇప్పుడు 10 మీటర్ల దూరం నుంచి అయితే మనకు దృశ్యం ఇలా ఉంటుంది. ఇక 100 మీటర్లు పైకి ఆకాశంలోనికి వెళ్ళే కొద్ది 1 కిలోమీటర్ దూరంలో ఇలా కనబడుతుంది దృశ్యం. ఇక 10 కిలోమీటర్ల దూరంలో ఇలా చూడగలం మనం భూమిని. ఇక 100 కిలోమీటర్ల దూరం చూడండి. అంటే ఈ విశ్వం ఎంత పెద్దదో అని చెప్పడానికి దూరాన్ని కొలుస్తున్నాడు మనిషి. 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్స్, 10,000 కిలోమీటర్స్, 10,000 కిలోమీటర్లు అండి. ఇంక చూడండి, భూమి చాలా చిన్నదిగా మారిపోతుంది. 1000 కిలోమీటర్స్, 100,000 కిలోమీటర్స్, 1 మిలియన్ కిలోమీటర్స్. 1 మిలియన్ అంటే ఇంచుమించు 10 లక్షల కిలోమీటర్లు అండి. 10 మిలియన్ కిలోమీటర్స్, 10 మిలియన్ కిలోమీటర్స్లో ఇక చూడండి, ఈ సౌర కుటుంబంలో విడిచి వెళుతున్నాం. 100 మిలియన్ కిలోమీటర్లు. ఇక 1 బిలియన్ అంటున్నాడు. అంటే ఇది 1000 లక్షల కిలోమీటర్ అండి. 1000 లక్షలు, 1 బిలియన్ అంటే ఇదిగోండి సౌర కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్న విశ్వంలోకి ఇంకా ఉంది విశ్వం. 10 బిలియన్ కిలోమీటర్స్, 100 బిలియన్ కిలోమీటర్స్. సూర్యుని విడిచిపెట్టేశాం. 1 ట్రిలియన్ అంటున్నాడు చూడండి. 1 ట్రిలియన్ కిలోమీటర్స్ అంటే నక్షత్ర మండలాలకు వెళ్ళిపోతున్నారండి. ఇక మనిషి కిలోమీటర్లలో కొలవడం మానేసి కాంతి ప్రయాణించే వేగంలో కొలవడం ప్రారంభించాడు. అది 100 సంవత్సరాలు, 100 కాంతి సంవత్సరాలు, 1000 కాంతి సంవత్సరాలు, లైట్ ఇయర్స్ అన్నారు దాన్ని. ఇక వెనక మీరు చూస్తుంటే అవన్నీ కూడా ఏమనుకుంటున్నారు? నక్షత్ర మండలాలు, రకరకాల పేర్లు వాటికి. ఇదంతా ఒక మండలం. స్టెల్లార్ డెస్క్, మెగాలెంటిక్ క్లౌడ్స్,
1 మిలియన్ లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరాలు, 10 లక్షల కాంతి సంవత్సరాలు. ఇలా ఎన్నో గుట్టలుగా ఆండ్రోమెడా గెలాక్సీ, పాలపొంత నక్షత్ర మండలం, హైడ్రస్ అంటారస్, 100 మిలియన్, 1 బిలియన్ లైట్ ఇయర్స్. చూడండి, ఇంకా లక్షల కాంతి సంవత్సరాలను గెలిపాడు. 1000 కిలోమీటర్ల నుంచి లక్షల కాంతి సంవత్సరాలు. ఇక చివరికి వరకు వాడు వెళ్ళింది 10 బిలియన్ లైట్ ఇయర్స్. ఇక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు మీరు ప్రయాణం చేసిన ఆ బొమ్మలో ఈ విశ్వంలోకి వెళ్ళినటువంటి ఆ దృశ్యాలన్నీ మీరు చూశారు. మీరు అదే దృశ్యాలు ఇంకెక్కడున్నాయో ఇప్పుడు కిందకు వస్తాడు, మానవ శరీరంలోకి ఎంటర్ అవుతాడు. అది కూడా మీరు ఇప్పుడు చూడాలి. వెరీ గుడ్. తిరిగి వెనక్కి వస్తున్నాడు. ఈ విశ్వాంతరాలను దాటుకొని నక్షత్ర మండలాల్లో పాలపొంత నక్షత్ర మండలం, ఆ నక్షత్ర మండలంలో సౌర కుటుంబం, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాడు చూడండి. కాంతి సంవత్సరాలను దాటుకొని లక్షల సంవత్సరాలను దాటి, 1000 సంవత్సరాలను దాటి, 1000 కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు. ఇదిగోండి, సౌర కుటుంబంలోనికి ప్రవేశించారు. సౌర కుటుంబంలో భూమి 3వ గ్రహం. దాని మీద తిరిగి భూమి మీద ఉన్న మనిషి దగ్గరకు, ఏ మనిషి నుంచి ప్రారంభమయ్యామో అక్కడికి వచ్చాడు చూడండి. ఇక అక్కడితో ఆగలేదు మజిలీ. ఇది ఈరోజు మానవ విజ్ఞానం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనిషి అంతర్భాగాలలోనికి వెళుతున్న చూడండి. అంతరింద్రియం అంది బైబిల్ దీన్ని. కళలో నుంచి ఇది మనిషి లోపలి భాగాలు, 1 సెంటీమీటర్, 1 మిల్లీమీటర్. ఇక కనుగుడ్డులోనికి, మనిషి కణజాలంలోనికి ప్రవేశిస్తున్నాడు చూడండి. 100 మైక్రోమీటర్స్, 100 మైక్రోమీటర్లు. ఇక లోన కణాలు కనబడుతున్నాయి. వైట్ బ్లడ్ అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు 10 మైక్రోమీటర్స్, 1 మైక్రోమీటర్. క్రోమోజోములు కూడా కనబడుతున్నాయి చూడండి మన శరీరములో. 100 నానోమీటర్లు. ఇక డిఎన్ఏ స్ట్రక్చర్, అతి సూక్ష్మమైన రూపం, ఫైబర్ రూపంలో, కంటికి కనిపించని అత్యంత సూక్ష్మమైన 1 నానోమీటర్ అన్నాడు చూడండి. ఇక పాలీమీటర్, 100 పికోమీటర్స్. ఇవి మనిషి కొలిచే కొలమానం అండి. ఆ కణజాలంలో, ఆ డిఎన్ఏలోనికి, ఇంకా లోపల అంతర్భాగాలకు వెళితే 1 పికోమీటర్. ఇదేనండి చివరిది. ఇక్కడ ఆగిపోయాడు. ఓకే, లైట్స్ వెలిగించండి. ఇప్పుడు మనిషి నుండి పడుకున్నది, ఒక పార్కులో పడుకుంది అమ్మాయి. అక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళితే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఆకాశం చాలా పెద్దది, విశ్వం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే నీవు మరణిస్తే నీ ఆత్మ బయటకు వస్తే పట్టనంతది. మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీరు ఇట్స్ పవర్, మీరు ఆత్మ. ఈ మానవ ఆకారంలో దేవుడు చేసిన బొమ్మలో ఉన్న మీరు ఈ లోకం పట్టజాలనంత పెద్ద రూపం. అది దేవుని యొక్క నిజస్వరూపం, దేవుని భాగం. మీరు తీయండి రెఫరెన్స్, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. అందరూ తీయాలి. 119వ అధ్యాయం 57వ వచనం. దేవుడు ఒక పెద్ద భాగం. ఆయనకు సంపూర్ణమైన ఆకారం అయింది. ఆకారం ఎంతో మనం చెప్పలేం. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారం. ఒక ఆకాశంలో కొంతవరకు వెళ్ళి ఆగిపోయింది శాస్త్రం. మీరు ఇప్పుడు చూశారు. ఒక ఆకాశం, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహారూపం మీ తండ్రిదైతే ఆ రూపం నుంచి వచ్చిన మీళ్ళు మీ సంగతి ఏంటి? మీ పొడవు వెడల్పు ఎంతో మీరు చెప్పగలరా? 119 కీర్తన గ్రంథం 57వ వచనం. పరలోకమందున్న తండ్రి యెహోవా, నీవే నా భాగము. ఒక భాగం విడిపోయింది. ఇక్కడ ఎన్నో వందల భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఈ భాగాలు దేవుడు కట్టిన ఈ బొమ్మ పగిలిపోతే ఈ విశ్వం పట్టదు. అందుకే మాయమైపోతుంది. దీన్ని ఎవరు పట్టుకోలేరు. చనిపోయిన తరువాత ఈ పంజరం పగిలిపోతే
చిలుక ఎగిరిపోయినట్టుగా ఈ మానవాకారం నిర్జీవమైపోతే ఆత్మ పోయిందని అర్థం. దాది ఈ లోకం పట్టచాలనంత. అందుకే దాని ప్రయాణం ఎంత కొలిసాడట? ఒక్క క్షణం. ఇక్కడ ఆ రూపం ఉందా, విశ్వం బరస్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. విశ్వ విస్ఫోటనం అవుతుంది. అది అడుక్కున్నవాడు కానివి, క్షత్రియుడు కానీ, డబ్బున్నవాడు కానీ, డబ్బు లేనివాడు కానీ, ఎవరైనా సరే భూమి మీద పుట్టుకొచ్చిన దేవుని ఆకారాలు భాగాలివి. ఈ భాగాన్ని దేవుడు నిక్షిప్తంగా ఒక భద్రతా వలయాన్ని తన చేతులతో నిర్మించిన మహా ఆకారం ఈ 6 అడుగుల బొమ్మ, 3 అడుగుల వెడల్పు. ఇది పగిలిన వెంటనే ఆత్మ ఇక్కడ ఉన్నదో విశ్వమే భస్మైపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక క్షణంలోనే యోబు గ్రంథం 21వ అధ్యాయం 13, అందరూ తీయాలి 13వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు భూమి మీద శ్రేయస్సు కలిగి తమ దినములు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడికి ఇవ్వకుండా గడిపేస్తారు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. అదొక లోకం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, విశ్వంలో ఈ భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే కానీ, ఈ ఆకాశం అంటే నీళ్ళు అయితే ఆ నీళ్లను దాటుకొని మరో లోకానికి వెళ్ళిపోవాలి మనం. ఈ భూమిని క్షణంలో విడిచిపెట్టేయాలి. లేకపోతే నీ శరీరం ఆత్మను విడిచిపెట్టిన క్షణం వెంటనే అది అంతర్ధానం అయిపోతుంది. అది వెంటనే పోవాలి. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక క్షణంలో. క్షణం అంటే కనురెప్పపాటు. మన కన్ను ఇలా కొట్టి ఇలా రెప్పలా పైకి లేచేసరికి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందట? వారు భూమి మీద శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళ లోకానికి వెళ్ళిపోతారన్నాడు. అంత ఫాస్ట్ ఎందుకు జరుగుతుందంటే ఇది ఏ శాస్త్రవేత్తకు తెలుసండి. దేవుడు మనిషిని చేసినప్పుడు పంచభూతాలలో ఉన్న మహాశక్తులనన్నిటినీ మేళవించి బొమ్మను చేశాడు. మర్చిపోకూడదు మీరు ఇది. మరా చెప్తాను. దేవుడు మట్టి బొమ్మను చేసినప్పుడు దేవుడు చేస్తున్నాడు. ఇది పరలోకం నుంచి ఏ మెటీరియల్ని తీసుకురావట్లేదు. పరలోకం నుంచి వచ్చిందేటి? యెహోవా నీవే నా భాగము. కీర్తనలు 119:57 వచనం. యెహోవా తండ్రి నీవే నా భాగము. యు ఆర్ మై పార్ట్, ఐ ఆమ్ యువర్ పార్ట్. ఈ కాగితం అంతా ఒక మొక్క. ఇందులో చిన్న మొక్క చింపినా, పెద్ద మొక్క చింపినా పెద్ద మొక్కలో నుంచే వస్తుంది ఆ భాగం. బాగా వినాలి. నా చేతిలో ఒక పేపర్ ఉంది. ఈ పేపర్లో నేను సగం తీసిన భాగమే. కంటికి కనబడనంత అతి చిన్ని పేపర్ను తీసిన అది భాగమే. కోటాను కోట్ల మంది పుట్టుకొస్తున్న ఈ ప్రపంచంలో ఒక మహాశక్తి, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విస్తీర్ణమైన మానవ జ్ఞానానికి అందనంత ఆ మహాకార మానవ జ్ఞానం ఎంతవరకు వెళ్ళింది? ఈ ఆకాశంలో నేడున్న మనం ఉన్న ఈ విశ్వచక్రంలో సగం వరకెళ్ళో పావు వెళ్ళాడో తెలీదు, వెనక్కి వచ్చేసాడు మరలా. ఓన్లీ 10%. యెహోవా నీవే నా భాగము. ఇంకేమన్నాడు? నీవే భూమి మీద నా భాగమును కాపాడుచున్నావు పేలిపోకుండా. కీర్తన 16వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 16వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగం. భూమి మీద ఈ శరీరం కాదు నా స్వాస్థ్యం. ఈ మట్టి దేహాలలో ఉన్న మతి భ్రమించిన మానవులు, నరులు
నేల స్వాస్థ్యం, నేల నీదురో నింగి నీదురో, ఏం పాటలండి అవన్నీ. నేల నీదురో నింగి నీదురో. నువ్వెవరు స్వాస్థ్యం అది చెప్పడు, అది అడిగి రాదు. నేను మాట్లాడే మాటలు రాసే రచయితలు లేరండి, మీకు తెలుసో తెలీదో. శాస్త్రవేత్తలు లేరండి, చరిత్రకారులు లేరండి. అందుకే చెప్తాను, ఎవరినైనా కొంచెం కోపం వచ్చే మాట ప్రయోగిస్తాను, వాళ్ళు రావాలని, అంతేగాని వాళ్ళ మీద ద్వేషం కాదండి. నా ఎడంకాలు కింద తొక్కేస్తానంటాను. వాళ్ళకి తెలిసింది చాలా చిన్నదండి. దేవుడు కూడా చెప్పాడు బైబిల్లో, మనుషులకి తెలిసింది ఎంతట. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనంటేనే విని వినబడలేనిది, మిక్కిలి మెల్లనైనంటే ఇంకా వినబడదు. అందుకే కింద ఒక పదం వాడాడు మీకు అర్థం అవడానికి. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము మాటిదే. ఈరోజు పీడి సుందరరామకు చెప్తున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస. ఒకసారి ఈ పంజరాన్ని విడిచిపెడితే పేలిపోయేటంతటి మహాశబ్దం. ఆయన మహాబలము ఎంతైనది ఎవడు గ్రహించగలడంటున్నాడు. చూడండి, అలాంటి బలశాలి, అలాంటి బలమైన తండ్రి ఏమంటున్నాడండి? ఇందాక కీర్తన 16 అధ్యాయంలో 5వ వచనంలో, 16 అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఎందుకు కాపాడుతున్నావు? పలానా దగ్గర బాంబు పెట్టాడని ఉగ్రవాదిని పట్టుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తే పలానా చోట బాంబులు పేర్చున్నాయి అనగానే క్షణాల మీద డాగులు కానీ, ఏమండి, పోలీసు డాగులు కానీ దాని తాలూకా మెటల్ డిటెక్టర్స్ పట్టుకొని ఈ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు బయలుదేరిపోతారు. అవన్నీ వెంట కట్ చేసేయాలి, లేకపోతే జనాలు చచ్చిపోతారు. మనిషి అమర్చిన బాంబుకే మనిషి గజగజలాడిపోతున్నాడే. నీ దేహంలో ఉన్న నువ్వు, నా దేహంలో ఉన్న నేను బయటకు వచ్చినంత వరకు మనల్ని కాపాడుతున్నది ఆ దేవుడే. మనం మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా అది మనకే ఉండాలి తప్ప, భూమి మీద మంచివాళ్ళగా మారబోతున్న వారికి వినాశనాన్ని కలిగించకూడదనే ఈ భాగాన్ని, భూమి మీద ఉన్న కోట్ల మంది భాగాలను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్ ఇట్ ఈస్. ఇక మానవ దేహంలోనికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు మనిషి. ఆ డిఎన్ఏ తర్వాత దాటి ఆ ప్రారంభ కేంద్రక స్థానం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అక్కడి నుంచి ఏం కనబడటం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ఎక్కడి వరకు వెళ్ళాడో మీకు కూడా తెలియాలి కదా. 4వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ పత్రిక. దేవుని వాక్యం ఈరోజు మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలలోని మహాజ్ఞానం వాక్యం సజీవమైనది. అదేదో మాటలు భాషలా అని పేపర్ మీద వ్రాయబడిన ముద్రించబడిన నల్లక్షరాలు అనుకుంటున్నారా? కాదర్రవి, అవి కాదు. జీవము గల దేవుని మాటలవి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణం, రక్తం, బాగా వినండి, దేహమునకు ప్రాణం, రక్తం, ప్రాణం, ఆత్మ అంటే దేవుని భాగంలోకి వెళ్తుందట. అది ఆత్మ. ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వినబడుతున్న మాట దేహములోనికి ప్రవేశించడం వరకే శాస్త్రం కనుగొంది. ఇప్పుడు మీరు చూశారు, డిఎన్ఏ కేంద్రక స్థానం వరకు వెళ్ళి ఆగిపోయింది, మళ్ళీ బ్యాక్ అయిపోయింది. కానీ నేను చెబుతున్న ఈ మాట, దేవుడు రాయించిన ఈ మాట, ప్రాణము దేహంలోకి, ఆత్మ
ఆత్మలోకి వెళ్ళాలా? ఆత్మలోకి వెళ్ళాలి. ఏమంటున్నాడండి శరీరం గురించి, ఆత్మ గురించి ఏమన్నాడు? యోహాను సువార్త 6:63 అది ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే 6:63 యోహాను సువార్త. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే మీరు దానిని నిష్ప్రయోజనముగా చేసేశారు. మీరు దాన్ని దేవునికి పనికి రాని ఈ దేహము మండే గుండంలోనికి వెళ్ళి అనంతకాలము కాలవలసిన స్థితిని కల్పించారు. ఆత్మ బలైపోతుంది అక్కడ. ఈ దేహాన్ని వదిలిపెడుతున్నారు మీరు, ఈ శరీరాన్ని ప్రకృతిలో కలుపుతున్నారు. మనుషులు ఏమైనా భాషలో చెప్తారండి? పంచభూతాల్లో కలిసిపోయిందండి. ఏంటి కలిసిపోయింది? ఏంట్రా కలిసిపోయింది? అనంతవాయువుల్లో కలిసిపోయింది. ఏదో అనంతవాయువులు చూసినట్టు అనంతవాయువుల్లో కలిసిపోయింది అంటాడు. ఏమంటే ఏ భాష మాట్లాడతారు? ఆయన మనతో ఇక లేరు. మరి ఎక్కడికి వెళ్ళారో చెప్పాలిగా. అది చెప్పడం ఇది తెలియదుగా. ఈరోజు మహాత్ముడు మనతో లేరు, మరి ఎక్కడికి వెళ్ళారు? లేరని చెప్పే నువ్వు ఎక్కడికి వెళ్ళారో చెప్పాలి, లేకపోతే మూతి మీద కొట్టేస్తాను. గివ్ ఏ గుడ్ ఆన్సర్, ఫుల్ఫిల్ ఆన్సర్ ఉండాలి మనకి. ఆయన ఇక్కడ లేడు, వారు మన రారు, మా ఆయన ఇక్కడ లేరు, మా ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడండి, 10 ఏళ్ళు అయిపోయింది, వదిలేసి అంటది భార్య. ఏమ్మా మీ వారు ఉన్నారంటే ఆయన వదిలి వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిందంటే మనమే దేశాలంబడి పోయాడు అనుకుంటాం. కాదండి, లోకాలంబడి పోయాడు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఈ మాటలండి ఇప్పుడు మీ శరీరాలను చీల్చుకుంటూ మీ ఆత్మను తాగుతున్నాయండి. మీరు గమనించాలి దీన్ని. మీరు ఆత్మ విషయములో దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును నేను అప్పగింపబడి ఉన్నానంటున్నాడు పేతురు. సర్ప సంతానం ఈ దేహాన్ని లోపరుచుకుంది, ఒక పండు తినిపించింది, దేహానికి ఆశలు చూపించింది. ఏమండి, పండు తిన్న తర్వాత వీళ్ళిద్దరికి బట్టలు లేవని తెలిసిందండి. అవునండి, ఇంతకీ ఇప్పుడు ఏం తెలిసింది వీళ్ళకి? కష్టాలు ఆరంభమయ్యాయండి. పండు తిన్న తర్వాత వాళ్ళకి ఏం తెలిసింది? అయ్యో మనకు బట్టలు లేవండి అంటుంది. అవునువే మనకు బట్టలు పద 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 ఆకులు ఆకులు ఆకులు. ఎవరు చూసేస్తారు నీకు దివ్యమంగళ రూపాన్ని? అయ్యగారు మన నాన్నగారు అమ్మని చూడాలా, తప్పే ఉంది, చూసుకుంటారు, చూసుకునే కదా ఉన్నారు. ఇప్పుడు ఆకులు ఎందుకు? నీవు ఆలోచించని వాటి కొరకు ఆలోచింపచేసి నిన్ను గోతులోకి తోసేసింది సాతాను. అది తెలుసుకోలేకపోయిందండి అవ్వ ఆదాములు. దేవుడు చూశాడు, ఆకులు కుట్టుకోవడం చూశాడండి. ఆకులు కుట్టుకున్నారు. ఈ ఆకులు ఎంతకాలం రా ఉంటాయి ఆదాము? 1 గంట పోతే అందులో ఉన్న పచ్చదనం పోద్ది. ఈ రాత్రి పడుకుంటే 4 ఆకులు రాలిపోతాయి. తెల్లాసరికి మళ్ళా మామూలు అయిపోతారు, ఏదైనా వనంలో ఉన్నట్టు. చర్మపు చొక్కాయలు కొట్టించాడు. ఎంత మంచివాడండి ఆయన. వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్. నిజంగా మన తండ్రి ఎంత గొప్పవాడండి. వెంటనే చర్మపు చొక్కాయలు కుట్టించాడు. చూస్తున్నాడు అప్పుడు వాళ్ళని ఏం చేస్తాడని. ఇంకంతేనండి. ఇంకా పత్తిని పండించండి, ఆ పత్తిని మిల్లులోకి నడపండి, ఆ తక్క కాటన్ టెక్స్టైల్స్ మిల్స్ కట్టండి. ఇటు చూడటం మానేశారండి. ఏమండి, ఉత్తర భారతం అంతా స్పిన్నింగ్ మిల్స్ అండి అన్నీ. ఎన్ని బట్టలు, టెరికాటన్, పట్టు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అలాగలా బట్టలు ఫ్యాషన్ డిజైన్స్ అబ్బాబాబాబాబా. ఇక సగం గుడ్డలకు మళ్ళీ ఏదైనా వనంకి వచ్చేసినట్టు కనబడుతున్నారు వీళ్ళు. సాతాను వెర్రివారిని చేశాడు కదండి. మనం అనుకుంటాం ప్రపంచ సుందరం అనుకుంటాం, దాని ఒంటి మీద గుడ్డలు లేకపోగానే. విశ్వసుందర అసలు భూమి మీదే సుందరం ఉండాలి, విశ్వంలో ఎక్కడ ఉంది సుందరే? అంటే ఏం పేరు పెట్టాలో పిచ్చోడు అయిపోయాడండి మనిషి. తాగుబోతాడు ఎలాగైపోతాడో.
అలాగైపోయాడండి. మనిషికి పిచ్చి పట్టింది. ప్రాణములోనికి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని వాక్యం, జీవం గల వాక్యం అయిపోయిందండి. గొడవ కొట్లాట ప్రారంభమైంది. ఈ కొట్లాట ఎవరు తెలిస్తే బాగుంటుంది? పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటే పోలీస్ స్టేషన్లో కట్టాలి. ఓకే, మరి పోలీస్ స్టేషన్లో వాడిని ఎవరికి అప్పచెప్పాలి? కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టు వారు ఎవరికి అప్పచెప్పాలి? తీర్పు అయిన తర్వాత జైల్లో పెట్టాలి. అంటే ఎన్ని పుట్టించాడు ఇప్పుడు? నిన్ను కొట్లాడించి, మీ ఇద్దరి మధ్య తగవు పెట్టి, కొట్లాటలు పెట్టి, పోలీస్ స్టేషన్లు తెరిచి, కోర్టులు కట్టించి జైలుకి పంపుతున్నాడు. బిసి అయిపోయాడండి వీడిగా. ప్రతి చల్లపూట తండ్రి వాళ్ళతో ఆడుకుని ఆ రోజు వాళ్ళు మర్చిపోయారండి. ఎందుకు రానికి బాధలు? నీకు బట్టలు కావాలని చెప్పింది ఎవర్రా? మీరు గొడవలు పడమని చెప్పింది ఎవర్రా? ఈ రోజు వరకు మీ తండ్రి మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడండి. మారాలని ఎదురు చూస్తూ ఉన్న దేవుని పాట ఒకసారి నా మనసులోని ఆవేదనను పాటగా మలిచి రాసి, ప్రపంచంలో ఏ రచయిత వ్రాయని సందర్భాలు బైబిల్లోంచి తీసి రెహమాన్ పాట కట్టాడు, వాడు పాట కట్టాడు. అన్నీ బూతు పాటలేనండి అవి. ఆ బూతులకు నువ్వు ఎంత మ్యూజిక్ ఇచ్చినా బూతు మ్యూజిక్ అంటారు కానీ దాన్ని ఈ చెవులు వినగలిగేది కాదండి. నీ మనసు మార్చేది అదండి పాట. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, నువ్వు రావాలని. డాడీ, నేను మీకు ఎప్పుడు పుట్టాను డాడీ? పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత పుట్టావమ్మా. మరి అంతవరకు నేను ఎక్కడున్నాను? చెప్తానమ్మా, చెప్తాను. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టకముందే లోకం చూడకముందే, నువ్వు పుట్టకముందే లోకం చూడకముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. పురుషునిలోకే మొదటొచ్చావు, తల్లిలోని నెలలే ఉంటావు. భూమిపైకి ఎప్పుడో వచ్చావు, నీ పని ఉందని ఇప్పుడే పుట్టావు. ఆదామును దాటి నోవాహును దాటి ఎందరినో దాటి నీవిప్పుడొచ్చావు. నిన్ను కావాలనుకున్నాడు ఎప్పుడో, ఈ జగత్తు పుట్టక ముందే ఎప్పుడో. పని ఉందని దేహాన్ని ఇస్తున్నాడు, పనైపోతే రూపం చెరిపేస్తున్నాడు. దేవునికే పుట్టావు తెలుసుకో, ఎవరెవరి నుండి వచ్చావో చూసుకో. ఎదురు చూసాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే.
ఎవరికి పుట్టాలో రాశాడు, పుడుతుంటే కళ్ళతో చూస్తుంటాడు. స్త్రీగా పుట్టాలని రాశాడు, పురుషుని రూపం నీకని రాశాడు. దావీదెషైకి సొలొమోన్ దావీదుకి ఎవరికి పుట్టాలో అని రాసేశాడు. నీవు పుట్టినది దేవునిలో ఎప్పుడో, నీ రూపం చెక్కినది అది ఎప్పుడో. పని ఉంటే దేహాన్ని ఇస్తున్నాడు, పని లేదని పసిబిడ్డకు సెలవిస్తున్నాడు. దేవుని పని చెయ్యాలి ఇక్కడే, మరణిస్తే విశ్రాంతి నీకప్పుడే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నిజంగా మన జన్మ గురించి మనం ఆలోచిస్తుంటే మహా అద్భుతంగా ఉందండి. దేవుని మాటలు మీ శరీరంలో నుంచి మీ ఆత్మలోనికి ప్రవేశిస్తున్నాయి. ఇంకెక్కడికి వెళ్తున్నాయి చూడండి. ఈ మాటలు మీ ప్రాణంలోనికి, మీ ఆత్మలోనికి, శరీరములో ఏ ఏ భాగాలలోనికి వెళ్ళి ఏమి చేయబోతున్నాయో మీకు చెప్తున్నాడు ఆయన. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుగా దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాడు. ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏదీ లేదు. అంటే ఈ వాక్యము మీ ఆలోచనల్లో కూడా ఎందుకు వెళ్ళిపోయిందంటే, నువ్వు మారాలి నాన్న అని చెప్పటానికి. ప్రాణంలోకి వెళ్ళింది, ఆత్మలోకి వెళ్ళింది, మూలుగులోనికి వెళ్ళింది, ఏమండి మళ్ళీ చదువునా, కీళ్లలోనికి వెళ్ళింది. ఇవన్నీ దేనికి అనుకున్నారు? ఇవన్నీ దేనికి అనుకున్నారు? నీ హృదయము యొక్క తలంపులలోనికి వెళ్ళి నీ తలంపులన్నీ మార్చి సర్ప సంతానముగా ఉన్న నిన్ను దేవుని సంతానముగా మార్చటానికి అనుదినము ఈ మాటలు మీలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఆ పనిలో ఉన్నాడండి ఆయన. రోమపత్రిక. అందువలన దేవుని పిల్లలారా, దేవుని సంతానమని పిలువబడడానికి ఇష్టపడుతున్న వారులారా, దేవుని సంతానముగా జీవించడానికి భూమి మీద మీ ఇష్టాన్ని, మీ అంగీకారాన్ని తెలిపిన వారులారా, ఈ మాట వినండి. మీ అవయవములను అంటున్నాడు. దేనికి వాడమంటున్నాడు చూడండి అక్కడ. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకండి. చేయబెట్టింది, కళ్ళతో చూసింది ఆ రోజు పండుని మన తల్లి. అది కళ్ళకు రమ్యంగా కనిపించింది, మాయ చేసింది. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించుచున్నది. అదే దెబ్బ కొట్టింది తల్లికి, ఆది తల్లికి. ఆ పండును చూసినప్పుడు ఎలా కనిపించిందట? కన్నులకు రమ్యమైనదిగా. ఏమండి? ఆ పండును తెంచింది, తిన్నది, కళ్ళతో చూసింది, చేతులతో తెంపింది, నోట్లో వేసి నవిలింది, శరీరంలోనికి పంపించేసింది. మీ అవయవాలన్నీ దాని కొరకే పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. ఏం చేస్తున్నావు నీ చేతులతో? ఏం చేస్తున్నావు నీ కాళ్ళతో? ఏం చేస్తున్నావు నీ కళ్ళతో? ఏం చేస్తున్నావు నీ చెవులతో? ఏం వింటున్నావు? ఏం చేస్తున్నావు? పౌలు అంటున్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. అవ్వ అప్పగించుకుంది, ఆదాము అప్పగించుకున్నారు. మరి దేనికి ఉపయోగించాలని కింద అంటున్నాడంటే, మీ అవయవములను నీతి సాధనాలుగా
దేవునికి అప్పగించండి. నీ చేయి దేవుని కొరకు, నీ చూపు దేవుని కొరకు, నీ ఆలోచనలు దేవుని కొరకు, నీ చేతలో నీ నడతలో సమస్తము దేవునికి అంకితం కావాలి. అప్పుడే మీరు దేవుని సంతానం అవుతారు. అది చెప్పడానికి వచ్చిన వాడే మన యేసుక్రీస్తు. అన్నయ్య 2000 సంవత్సరాల క్రితం ఎవరి మనోనేత్రాలైతే యుగ సంబంధమైన దేవత మూసి కనబడకుండా అంధత్వంలో ముంచిందో అంధత్వం నుంచి తొలగించటానికి ఈ మహాజ్ఞానాన్ని పంపాడు. ఆ జ్ఞానం పుస్తక రూపేణ మన మధ్యకు వచ్చింది. అది ఈ నేత్రాలతో చదివి ఈ శరీరంతో నిజంగా మనం దేవుని కొరకు జీవించగలగాల, లేదా దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తారా? ఎలా ఉపయోగిస్తున్నారో దుర్నీతి సాధనాలుగా ఒక్కసారి మీరు మరి క్రైస్తవుల పట్ల, సాటి మనుష్యుల పట్ల సిరియా, ఇరాక్, ఈజిప్ట్ ప్రాంతాల్లో ఈ ISIS తీవ్రవాదులు దుర్నీతి సాధనాలుగా వాడుతున్నారండి. ఇంత ఘోరక్కలి ఈరోజు జరగడానికి అది సర్పసంతానం కారణం కాదంటారా మీరు? దేవుడిచ్చిన ఈ దేహాలని దారుణమైనటువంటి పరిస్థితులకు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అంటదని పేరు. పవిత్ర యుద్ధమా? పవిత్ర యుద్ధమా? ఇది పవిత్ర యుద్ధం అండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నోట పలికిన మాట ఇది. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకునే కాలము వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది. యేసు చెప్పిన మాటలని, శాస్త్రాన్ని మనం కిందకు తొక్కడం కాదండి, వాస్తవాలను ఈరోజు బాహ్య ప్రపంచానికి చాటి చెబుతున్న బైబిల్లో ఉన్నది. ఇదొక ప్రామాణిక గ్రంథం, ఇదొక జీవ గ్రంథం, మనిషి జీవితాన్ని మార్చే ఒక మహోన్నతమైన గ్రంథం. ఈరోజు సాతాను దాన్ని మత గ్రంథం అని, వేరే మతం అని, ఇది మా దేశంలో ఉండకూడదని ఈరోజు క్రైస్తవ్యంపై తిరుగుబాటు చేస్తున్న ఎన్నో ఉగ్రవాద హిందూ మత ఛందస్సవాదులు దారుణమైన పరిస్థితులకి ఈరోజు తెగబడుతున్నారండి వాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఏ లోతుల్లోనికి వెళ్ళిపోయావు నువ్వు? ఏ ఘోరాలలోనికి వెళ్ళిపోయావు? మనిషిని మంచిగా చెప్పడమా? మనందరిది ఒకటే DNA కదా, మనమంతా ఒకే దేవుడి నుండి వచ్చాం కదా, మనమంతా అన్నదమ్ములం కదా, మనమంతా ఒకే తల్లి బిడ్డలం. బైబిల్ చెప్పింది, ఈరోజు శాస్త్రం చెబుతుంది. బైబిల్ మత గ్రంథం అని దూరపరుస్తున్నావు, కానీ ఈరోజు శాస్త్రాన్ని కాదనగలవా? దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచం కళ్ళు మూసుకొని ఎటో సర్వనాశనమే వెళ్ళిపోతుంది. ఇది ఉగ్రవాద సంస్థలు క్రైస్తవులకు మధ్య జరిగిన పోరాటం. దేశాల మధ్య ప్రపంచ అగ్రరాజ్యాల్లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాపై కాలు దువ్వుతున్న నార్త్ కొరియాని మీరు చూస్తే 3వ ప్రపంచ యుద్ధం ఆసన్నం అవుతుందా? దేవుడు ఒక మాట అన్నాడు, అది చదివిన తర్వాత క్లిప్ చూద్దాం మనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి. మీలో యుద్ధములు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో. కళ్ళకు కళ్ళ ఆశ, చెవులకు చెవులు ఆశ, చేతులకు చేతులు ఆశ, చెవులకు చెవులు ఆశ లేవండి. కాళ్ళకు కాళ్ళ ఆశ, కాళ్ళకు చెప్పులు, గండ పేరుండాలు, చేతులకు బంగారు గాజులు, బంగారు దండం, నెత్తిన కిరీటం, అన్ని అవయవాలకి కోరికలు ఉన్నాయి. అదే చెప్తున్నాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు, మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ దానిని సంపాదించుకోలేరు. ఎందుకు పోట్లాడుకుంటున్నారు?
ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు? ఏమి సాధిద్దామని అమెరికా అణుబాంబులు సిద్ధం చేస్తుంది. ఏమి సాధించాలని నార్త్ కొరియా మిసైల్స్ సిద్ధం చేసింది. ఏమనుకుంటే ఈ రెండు రాజ్యాల మధ్య నిప్పు ఎలా రగులుతుందో చూడండి. ప్రపంచానికి పెనుముప్పు. విశ్వజన కారకుడైన ఈ నరుడే వాడి స్వహస్తాలతో విశ్వాన్ని తగలబెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఓకే, లైట్స్ ఆఫ్. చూడు నేను కరెంట్ అఫైర్. ఆవేశాలకు లోనయ్యే రెండు దేశాల అధ్యక్షులతో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తలపడితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఇరు దేశాలు నూరుతున్న అణ్వస్త్ర కత్తులు ఇందుకు దారి తీయబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రపంచ దేశాలు. ఏప్రిల్ ముగిస్తే మే నెలలో ఏదో జరగబోతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగంతో అమెరికా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఢీ అంటే ఢీ. అమెరికా ఉత్తర కొరియా మధ్య యుద్ధ మేఘాలు. కయ్యానికి కాలు దువ్వుతున్న రెండు దేశాలు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్లపై ఏకపక్షంగా బాంబు దాడులకు దిగిన అమెరికా ఇప్పుడు కొరియాతో కయ్యానికి కాలు దువ్వడం, యుద్ధ కొలిమి రాజేయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. కొరియా ద్వీపకల్పం వైపు కాల్ విన్సన్ వంటి భారీ యుద్ధ నౌకలను తరలిస్తూ ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధమని అగ్రరాజ్యం రంకెలు వేస్తోంది. యుద్ధానికి యుద్ధంతోనే బదిలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి అణుదాడినైనా అణుదాడితోనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించడంతో ప్రపంచం ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతోంది. పరేడ్ కార్యక్రమానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. యుద్ధానికి తాము సిద్ధమంటూ ప్రకటన చేస్తున్న సమయంలో దరహాసంగా నవ్వుతూ ఇతర ముఖ్య సైనిక అధికారులతో చర్చిస్తూ కిమ్ జోంగ్ ఉన్ కనిపించడం ఉత్తర కొరియా ఎలాంటి స్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాధికారం రెండు దేశాల్లో పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. ఇటు ట్రంప్, అటు కిమ్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నారు. రెండు దేశాల తీరుతో మొదటి అణుయుద్ధం రాబోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ కు పిచ్చోడికి తేడా లేదని చాలా మంది మేధావులు ఇప్పటికే ప్రకటించారు. ఆయన మానసిక స్థితిపై కూడా చాలా సందేహాలున్నాయి. యుద్ధం అంటే చిన్నపిల్ల ఆట అనుకుంటున్న కిమ్ కొరియా ద్వీపకల్పంలో కోరి యుద్ధం తెచ్చిపెడుతున్నాడు. క్షిపణుల్ని పరీక్షిస్తుంటే చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టిన కిమ్ ఇప్పుడు యుద్ధం చేసి ఇంకా సంబరపడాలనుకుంటున్నారనేది విమర్శకుల వాదన. ట్రంప్, కిమ్ ఇద్దరు ఎదురుపడితే మాత్రం మిగిలేది బూడిదే. ఎందుకంటే వీరిద్దరికీ జనసంక్షేమం కంటే తమ పంతాలు పట్టింపులే ముఖ్యం. కొరియా అణు పరీక్షలపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు. అదే జరిగితే కొరియా ద్వీపకల్పంలో అణుయుద్ధం ఖాయం. ఉత్తర కొరియా ఏకైక మిత్రదేశం చైనా జరుగుతున్న పరిణామాల్ని చైనా నిశ్చితంగా గమనిస్తోంది. అటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల్లో ప్రధాన నగరాల్ని టార్గెట్ చేసి క్షిపణుల్ని మోహరించింది. ఇటు అమెరికా యుద్ధ నౌకలు కూడా కొరియా ద్వీపకల్పం వైపు వేగంగా కదులుతున్నాయి. అటు ట్రంప్, ఇటు కిమ్ ఎవ్వరు తొందరపడ్డా మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. విశ్వజన కారకుడు వాడికిచ్చిన దేహాన్ని పాప పంకిలో చేస్తూ ప్రకృతిని అంతమొందించడానికి సిద్ధపడుతున్నాడు. సర్ప సంతానమా, మీరందరూ మీ ఊపిరిలో నిలవాలని, తన ఆలోచనలు గెలిపింప చేయాలని దేవుడు కోరుకున్న ఆయన మనసేంటో చివరిసారిగా ఒకసారి చూద్దాం మనం. లైట్స్ ఆఫ్. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు.
చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి నీ మధ్య నేడు. సావు చంపై, అడ్డొస్తే కాల్చై, ఉగ్రవాదులదే ఈ నినాదం. ప్రాణం తీసై, గురి చూసి కాల్చై, నరహంతకులది మారణ హోమం. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని బ్రతికించలేని నీవు, చంపే అధికారం నీకుందా? చావుతో పోరాడుతున్న వానికి రక్తం ఎప్పుడైనా ఇచ్చావా? ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం పోతే రాని రాదురా. ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం తీసే హక్కే లేదురా. ప్రాణం పోస్తాడు మంచి వైద్యుడు, ప్రాణం ఇస్తాడు మంచి నాయకుడు. పగలతో రగులుతూ ఉద్యమాలతో ఉసిగొల్పి నక్సలిజం నెత్తురై, యాక్షనిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. నక్సలిజం నెత్తురై, యాక్షనిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. సాధించేదేముందిరా, చంపి నేరం చేస్తున్నావురా. అన్యాయం చేశావురా, అందరి ప్రాణాలు తీశావురా. అన్యాయం పేరుతో హంతకులుగా మారి, ఆత్మాహుతి దళంగా ప్రజల మధ్య పేలి. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. దేవుడు కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు. తన పిల్లలే ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు. గాలి సమానం, నీరు సమానం, సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం. సమానంగా పంచింది దేవుడే, ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే. సృష్టిలోని జంతు పక్షి జలచరాలు మున్నగు ఏ జాతిలోని పుట్టని ముసలం నరజాతిలోనే పుట్టటం దౌర్భాగ్యం. ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవజాతి మధ్య ఆసియా నుండి వచ్చినది. ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి. ప్రపంచ ప్రజలందరూ చెదిరిపోయింది అక్కడి నుండి. ఒకే మానవజాతి రక్తపు నాడికి అడ్డుకట్టలు వేసి మాలా మాదిగా కమ్మ కాపు మున్నగు నాడులకు జన్మనిచ్చి దేవుని కంట కన్నీరు రప్పించి మారణ హోమం జరిపిస్తుంటే ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని? ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని? ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, బాగ్దాద్ ఏ దేశంలో చూసిన బాంబుల మోతే, ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్ ఏ దేశంలో చూసిన రక్తపు ఘోషే. ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు? ఎందుకు నక్సలైట్గా మారిపోయావు? ఎందుకు మనిషిని చంపుతున్నావు? పుట్టినప్పుడు ఇలా లేవే. నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి నేరస్తుడే. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఉరి తీస్తావు? మనిషిని చంపడానికేనా దేవుడు నిన్ను పుట్టించింది? ఇంతేనా ఈ ప్రపంచం? ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు? ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాథుడే లేడా? ఉంటే మన మధ్యకు రాడా? వస్తే ఎలా ఉంటాడు? మనిషిని మార్చే మాటలు చెప్పే ప్రేమామయుడు, పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒక్కటని
పరమ తండ్రి పుత్రులని, కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది. చనిపోతే మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో కాల్చబడతాడు. యేసు పట్టుకున్నది ప్రేమతత్వం. అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు, ఆయన విప్లవం కూలిపోలేదు. మనిషిని మార్చాలంటే చూపించవలసింది నేరాలు ఘోరాలు కాదు, పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు. ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకముందని తెలియాలంటే మరణించాలి. దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో, ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో. చచ్చిపోతావా, చంపేస్తావా? ఏమి నేర్పించిందండి విద్య జనానికి? దేవుని సంతానానికి అది నేర్పించిన విద్య ఏంటో తెలుసా? చావు చంపేయి, చావు చంపేయి. యేసేం చెప్పాడు? అందరి కోసం నువ్వు చచ్చిపో, వాళ్ళ బ్రతికించాలంటే నువ్వు చావాలి. నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి. దేవుని సంకల్పానికి, దేవుని ఆలోచనకి భిన్నంగా దేవుని పిల్లలని, దేవుని సంతానాన్ని సర్ప సంతానంగా మార్చేసింది దయ్యం. ఏమండి, ఈ రహస్యం ఎవరైనా చెబుతున్నారా? ఈ జనాన్ని బాగు చేయాలండి. 750 కోట్ల మందిలో 350 కోట్ల మంది, 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారండి ప్రపంచంలో. వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘమే చూసుకుంటున్నారు. కానీ నాశనం అయిపోతున్న తమ చుట్టూ ఉన్న అనేక మంది సోదర సోదరి వాళ్ళ గురించి ఆలోచించడం లేదండి. ఈ మహాజ్ఞానం మీ దగ్గరికి వచ్చింది. దేవుడు మీతో చెప్పమన్న మాటలు చెబుతున్నాను. ప్రాణాత్మ మూలుగులలోనికి ప్రవేశించి మీ ఆలోచనల్ని మార్చటానికి జీవగ్రంథములోని జీవం కలిగిన మాటలు జీవాత్మమైన నీలో ప్రవేశిస్తే రేపటి నుంచి దేవుని కొరకు బ్రతకండి. ఈ పంజరం విడిచిపెట్టిన తర్వాత ఒక మహాలోకానికి చేతులు చాపుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన ఒడిలోకి వెళదాం, ఆయన ఒడిలో తలవాల్చి నిద్రపోదాం.